బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో షేర్ చేసేయండి. ఈ రోజైతే మీషో నుంచి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ ఫెస్టివల్ కి ఉపయోగపడేలాగా మంచి జ్యువెలరీ కలెక్షన్ తో మేము ముందుకు వచ్చాను. చాలా అప్డేటెడ్ కలెక్షన్ అనమాట. మీకు డెఫినెట్ గా నచ్చుద్ది అనుకుంటున్నాను. అందుకే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా నచ్చితే డెఫినెట్ గా లైక్ అయితే ఒక్క చిన్న లైక్ అయితే చేసేయండి. సో మన ఫస్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి చూపించేస్తాను. ఇది ప్రైస్ వచ్చేసి 154 170 రూపీస్ అట్లా పడింది. దీని ప్రైస్, ఈ జ్యువెలరీ ప్రైస్. సో ఇది ఎలా వచ్చింది ఏంటనేది చూపిస్తాను. చాలా రివ్యూస్ ఉన్నాయి. 5 స్టార్ రేటింగ్ ఉంది ఈ జ్యువెలరీకి. సో జ్యువెలరీ అయితే చూపిస్తాను ఒకసారి. అసలు ఈ ప్రైస్ కి ఇలాంటి జ్యువెలరీ, ఇంత మంచి జ్యువెలరీ వచ్చిందంటే కంప్లీట్లీ వర్త్ ఇట్ అని అయితే నా ఫీలింగ్ అనమాట. సో చూడండి, ఇది వచ్చేసి మనకి లాకెట్ ఇలాగా, ఇక్కడ మనకి మంచి లోటస్ ఫ్లేవర్ లాగా ఇప్పుడు థీమ్ కి ఈ శ్రావణ మాసానికి సరిపడగా వచ్చింది అనమాట. చక్కగా ఇలా వస్తుంది. మనం ఇది నెక్ కి పెట్టుకొని మనం కింద లాంగ్ చైన్ పెట్టుకోవచ్చు, షార్ట్ చైన్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. యాక్చువల్ గా దీని క్వాలిటీ చాలా బాగుంది. మనకి వచ్చిన కుందన్ ఫినిషింగ్ గానీ, స్టోన్ ఫినిషింగ్ గానీ, పర్ల్స్ గానీ ఎక్సలెంట్ వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, ఇవి చిన్న పిల్లలకి కూడా పెట్టడానికి చాలా అందంగా ఉంటాయి అనమాట. సో చూసారా, మనకి లాకెట్ అయితే ఇలా వచ్చింది, కింద గుత్తు పూసలు వచ్చాయి. ఇంకా దీని మొత్తానికి చైన్ సో ఇలా అయినా వేసుకోవచ్చు. సో చిన్న పిల్లలకి లంగా జాకెట్లు వేస్తుంటాం కదా శ్రావణ మాసంలో, వాటి మీదకి చాలా బాగుంటాయి. చాలా క్యూట్ గా ఉంది. మనమైనా వేసుకోవచ్చు, చిన్న పిల్లలైనా ఎలా అయినా మన శారీని బట్టి, డ్రెస్ ని బట్టి వేసుకోవచ్చు. ఇది లెహంగాస్ మీద కూడా వేసుకోవచ్చు. క్యూట్ గా ఉంటది అనమాట. సింపుల్ గా డ్రెస్సెస్ మీద కూడా వేస్ట్ చేయొచ్చు. దీనికి జుమ్కాస్ చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. చాలా బాగుంది. ఇట్లా బిగ్ జుమ్కాస్ అనమాట. చూడండి ఇలా వచ్చింది. సో జుమ్కా వచ్చేసి మనకి ఇట్లా లోటస్ ఫ్లేవర్ డిజైన్ లో వచ్చింది. కింద వచ్చేసి గుత్తి పూసలు వచ్చాయి. ఇక్కడ మనకి కుందన్ ఫినిషింగ్, స్టోన్ ఫినిషింగ్ తో వచ్చింది అనమాట. సో చాలా క్యూట్ ఉండే, చాలా కాంబినేషన్ కలర్ అయితే అదిరిపోయింది అనమాట. బ్యూటిఫుల్ గా ఉంది. కింద గుత్తి పూసలు కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇలా వచ్చింది. బ్యాక్ చూస్తే మనకి ఇలా ఫినిషింగ్ అంతా బాగుంది. అంతా చాలా బాగా వచ్చింది. కాంబినేషన్ కలర్ అంతా చాలా బాగా వచ్చింది. దీనికి ఇచ్చిన ఈ హుక్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. చాలా క్యూట్ ఉంది. సో ఇలా పెట్టొచ్చు అనమాట. అండ్ బాగా ఇప్పుడు జస్ట్ బోర్న్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి దీని హిప్ బెల్ట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. చాలా క్యూట్ ఉంటది. సో అలా రెడీ చేయాలనుకుంటే డెఫినెట్ గా అలా చేయొచ్చు. ఇవ్వనమాట దీని గురించి. ఇదైతే చాలా క్యూట్ ఉంది. వీళ్ళు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదన్నమాట మన ఫస్ట్ జ్యువెలరీ. సో రీజనబుల్ ప్రైస్, మనలో ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేసే రేంజ్ లో జ్యువెలరీస్ చూపించబోతున్నాను నేను ఇప్పుడు. ఇది మన ఫస్ట్ జ్యువెలరీ సెట్. చూసి చాలా మంది అక్క బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించండి అని అడుగుతున్నారు. సో నేను మీషో నుంచి బ్యాంగిల్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి మనకి కంప్లీట్లీ గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా, 2 బ్యాంగిల్స్ వచ్చి గోల్డ్ ప్లేటెడ్. దీని మీద ఫినిషింగ్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి మధ్యలో కూర్చుంటే ఇటువైపు ఒక పికాక్, ఇటువైపు ఒక పికాక్ ఉంది. అండ్ పికాక్ ఒక కుందన్ కూడా ఉంది. ఇది ఇలా కనిపించేది కదా, బ్యాక్ లో క్యాచ్ చేస్తా తప్పకుండా. చూడండి ఇలా అయితే వచ్చింది అనమాట. మనకి పీకాక్, లక్ష్మీదేవి అమ్మవారు, మళ్ళీ పీకాక్, అంతా బ్యాంగిల్ మొత్తం అలానే వచ్చింది అనమాట. ఫినిషింగ్ వచ్చేసి మనకి కంప్లీట్లీ గోల్డ్ ప్లేటెడ్, గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. నేను 2-4 సైజ్ ఆర్డర్ చేశాను. నాకు కరెక్ట్ గా సరిపోయింది. చూసారా, సైజ్ అయితే నేను 2-4 ఆర్డర్ చేశాను. నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. చాలా బాగుంది. చాలా అంటే ఒక ఎట్లా మ్యాట్ ఫినిషింగ్ ఉంది, లైట్ గా, చాలా లైట్ గా, కానీ గోల్డ్ ప్లేటెడ్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఇలా వచ్చింది అనమాట. సో నేను వేసుకుని ఈ బ్యాంగిల్ కూడా మీషోలో పర్చేస్ చేసింది. ఎలాగో బ్యాంగిల్ చూపిస్తున్నాను. ఇవి 2 బ్యాంగిల్స్ వచ్చాయండి. స్టోన్ బ్యాంగిల్స్ ఎంత బాగుంటాయి అంటే నాకు చాలా ఇష్టం ఉంది, అందుకని చూపిస్తున్నాను. చూడండి, ఇది కూడా బ్యాంగిల్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. మనకి స్టోన్స్ గ్రీన్, వైట్. ఇది స్టోన్ క్వాలిటీ ఇంకా చాలా బాగుంది. చాలా బాగుంది అనమాట. చాలా లైఫ్ టైం ఉంటుంది. ఇది అనమాట. సో ఇప్పుడు ఎలాగో వేసుకుందాం కదా అని, ఇక్కడే ఉంది కదా అని చూపించాను. అది నేను అంతకు ముందు కూడా మీకు చూపించాను. సో ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చింది. సో చాలా బాగుంది. అంటే ఎథ్నిక్ వేర్, ఇట్లా మనం టెంపుల్ ఫినిషింగ్ అలా వేసి ఫోటోషూట్స్ అవి చేసుకున్నప్పుడు ఈ బ్యాంగిల్స్ యూజ్ అవుతాయి. ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ సెట్స్ చూపించబోతున్నాను. సో నేను మీషోలో వచ్చేసి ఇవి 4 కాంబోస్. అసలు ఏంటివి ఇవి అనుకుంటున్నారా? ఇవి మనకి చెంపస్వరాలు అంటాం కదా, స్టెప్ మాటిస్, ఇవన్నమాట. ఇవి 4 వచ్చేసి కాంబోలు మనకి 150-200 కి వచ్చాయి. 204 కి వచ్చాయి. అంటే కంప్లీట్లీ వర్త్ ఇట్ అనిపించింది. ఎప్పుడు రెగ్యులర్ గా ఒకటే కాకుండా ఇట్లా డిఫరెంట్ గా మార్చి పెట్టుకోవచ్చు కదా. సో నేను ఒకటైతే ఓపెన్ చేసిన. దీనికి కూడా 5 స్టార్ రేటింగ్ ఉందండి. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చాలా తక్కువ ప్రైస్ కి వచ్చాయి. ఇవన్నీ గోల్డ్ ప్లేటెడ్. మళ్ళీ చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, మనకి ఇలా డిజైనర్ గా కూడా వచ్చాయి. చాలా బాగున్నాయి. నేను కూడా అంతకు ముందు కూడా మీషోలో పర్చేస్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ బుట్టలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈసారి వరలక్ష్మి పూజకి నేను డెఫినెట్ గా ఈ బుట్టలే పెట్టుకుంటా. చూడండి ఇలా వచ్చింది అనమాట. మనం ఇట్లా పెట్టుకోవచ్చు.
చాలా అందం ఉంటది అనమాట. చాలా మనకి ఇవి స్టెప్ మాటిల్ అనేవి చాలా బాగున్నాయి. ఇవి మనకి ఇలా పైన పర్ల్స్ వచ్చి కింద బుట్ట వచ్చేసి దానికి పర్ల్ వచ్చింది అనమాట. ఇది 4 సెట్స్ అంటే సేమ్ కాదు, డిఫరెంట్ ప్యాటర్న్ 4 సెట్స్ వచ్చి కంప్లీట్లీ వర్త్ ఇట్. మనకి 100% క్వాలిటీ అనమాట. ఇవి మీలో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఒకటి వచ్చిందా అండ్ ఇంకొకటి చూపిస్తాను. సో టోటల్ 4 కదా, ఇంకొకటి ఇది అనమాట. ఓపెన్ చేసి చూపిస్తా. ఇది ఎలా ఉందో చూడాలని నాకు కూడా ఎక్సైటింగ్ గా ఉంది. వావ్, ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి. పైన వచ్చేసి గ్రీన్, కింద వచ్చేసి మనకి రెడ్ అండ్ కింద వైట్ కలర్. ఇవి బీడ్స్ అన్నమాట. ఇవి బీడ్స్ మీకు కనిపిస్తుంది కదా, ఇవి ఇలా బీడ్స్. ఇది ఒక టైప్ అన్నమాట. సో ఇది ఒక ప్యాటర్న్ వచ్చింది. సో ఇది కూడా ఇలా కలర్ కాంబినేషన్ బట్టి శారీస్ బట్టి మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మాక్సిమం రెడ్ అండ్ గ్రీన్ ఆ కాంబినేషన్ లోనే తీసుకుంటాం కదా, సో యూజ్ అవుతుంది. అలా కూడా పెట్టుకోవచ్చు మనం. ఇలా సైడ్ కి వస్తుంది అనమాట. చాలా క్యూట్ ఉందండి. ఇది కూడా నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇది మన సెకండ్ సెట్ అనమాట. ఇలా 2 వచ్చాయి. 4th ఏంటో కూడా నేను కూడా చూడాలనుకుంటున్నా. సో 3rd వచ్చేసి ఇది. ఓన్లీ ఒకవేళ ఎవరికైనా ఓన్లీ వైట్, ఇంకేమీ వద్దు, నాకు ఓన్లీ వైటే కావాలి, వైట్ పర్ల్స్ కావాలి అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను డెఫినెట్ గా చెప్తాను, ఇది కొని పెట్టుకోండి. ఇలా 4 సెట్స్ టైంలో యూజ్ అవుతుంది. మనకి 190 రూపీస్ అట్లా పడిందంటే 4 సెట్స్ కంప్లీట్లీ వర్త్ ఇట్ అనమాట. సో మీరు ఎవరికైనా ఇవ్వడానికి కూడా, గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. ఇవి చూడండి స్టెప్ మాటిల్. మనం పట్టు చీర కట్టుకొని స్టెప్ మాటిల్ పెట్టుకుంటే ఆ అందమే వేరు, ఆ లుక్ వేరు, ఒక మంచి ట్రెడిషనల్ తెలుగమ్మాయి లుక్ వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇవైతే చాలా బాగున్నాయి. అన్ని గోల్డ్ ప్లేటెడే వచ్చాయి, అన్ని బాగున్నాయి అనమాట. ఇది మన 3rd అండ్ 4th ఏంటో నాకు కూడా చూడాలని ఎక్సైటింగ్ ఉంది. చూద్దాం. ఇప్పుడు ఇది చూడండి. ఇది మనకు ఒక చైన్ టైప్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే చైన్ టైప్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ బీడ్స్, ఇక్కడ చూసారా పూస టైప్ వచ్చింది అనమాట. సో అదే డిఫరెన్స్ దీనికి దానికి. మీకు ఏ డిజైన్ కావాలంటే మీరు అది పెట్టుకోవచ్చు. ఒకసారి అది, ఒకసారి ఇది. ఇక్కడ పూస టైప్ వచ్చింది అనమాట. సో సింగిల్ మనం తీసుకోవాలంటే డెఫినెట్ గా 100, 150 అట్లా ఉంది. సో మీరు ఇలాగే తీసుకోండి. ఈ కాంబోలో పర్చేస్ చేసుకోండి. చాలా బాగుంది, ఎక్సలెంట్ అనమాట. ఇది మిస్ అవ్వద్దు. హైలీ రికమెండెడ్. ఇదైతే హైలీ రికమెండెడ్. సో ఇప్పుడైతే టోటల్ 4 చూపించా. 4 ఇట్లా ఏది నచ్చితే అది ట్రై చేయండి. అండ్ ఇంకొకటి మెయిన్ జ్యువెలరీ సెట్ ఒకటి ఉంది, అది చూపించాలి మీకు. సో ఇప్పుడు నేను ఒక మంచి ఫెస్టివ్ కలెక్షన్ జ్యువెలరీ చూపిస్తున్నాను. ఫెస్టివ్ కలెక్షన్ జ్యువెలరీ అనమాట. చూడండి, ఇది చాలా చాలా బాగా వచ్చింది. ప్రైస్ కి వర్త్ ఇట్ అనిపించింది నాకు. సో మనకి ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో ఈ జ్యువెలరీ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా. నేను బ్యాక్ ఫినిషింగ్ యాడ్ చేస్తాను. చూసారా, ఇలా పెట్టుకుంటే నెక్ కి ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చేసిందో. పండగ లుక్ అయితే వచ్చేసింది కదా. ఇలా పెట్టుకుని ఇలా మెల్లో ఇలాంటి హారాలు ఏమైనా వేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఇది ఈ జ్యువెలరీ సెట్. ఇది కూడా చాలా బాగా వచ్చింది. చూపిస్తాను ఒకసారి. సో ఇది వచ్చేసి యాక్చువల్ గా దీనికి మధ్యలోనే ఒక చిన్న ఫ్లేవర్స్ టైప్ వచ్చి దాంట్లో ఒక స్టోన్ ఇచ్చారు. ఫినిషింగ్ ఎంత క్యూట్ ఉందండి. అసలు ఎలా చేస్తారా, ఎలా మేకింగ్ చేస్తారా అనిపిస్తుంది నాకు. అంత చిన్న చిన్న మినిమల్ థింగ్స్ ఉన్నాయి ఇందులో. సో చూడండి, మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఇదంతా గోల్డ్ కనిపిస్తుందా. మొత్తం స్టోన్ ఫినిషింగ్ ఇవ్వకుండా. సో అంతకుముందు మొత్తం స్టోన్ ఫినిషింగ్ వచ్చింది. ఇప్పుడు మొత్తం స్టోన్ ఫినిషింగ్ ఇవ్వకుండా దీని మధ్యలో గోల్డ్ ఇంక్లూడ్ చేశారనమాట. ఇట్లా గోల్డ్ అనేది ఇంక్లూడ్ చేశారు. పైన వచ్చేసి స్టోన్ ఫినిషింగ్, కింద వచ్చేసి బీడ్స్. సో బీడ్స్ చూసారా, అండ్ ఇక్కడ గుత్తు పూసలు అనమాట. సో ఇలా చూడండి, పైన వచ్చేసి స్టోన్స్, రెడ్ స్టోన్, వైట్ స్టోన్. ఇక్కడేమో ఇలాగా మనకి గోల్డ్ కలర్ తో ఇలా వచ్చింది. కింద వచ్చేసి బీడ్స్. చాలా బాగా వచ్చింది, చాలా క్యూట్ వచ్చింది. అండ్ బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ చూస్తే ఇగోండి, ఇక్కడ ఇలా దీనికి ఫినిషింగ్ కూడా మనకి ఇక్కడ తాడు ఇచ్చారు. వెనక్కి పెట్టుకోవడానికి ఒక థ్రెడ్ ఇచ్చారు హ్యాంగ్ చేసుకోవడానికి. దానికి కూడా ఎంత స్టేబుల్ గా ఇచ్చారో చూడండి. ఏదో నార్మల్ కాకుండా స్టేబుల్ గా ఇచ్చారు. చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. స్టేబుల్ కాదు, స్ట్రాంగ్ గా ఇచ్చారు. సో ఇలా వచ్చింది. చూసారా ఎంత క్యూట్ ఉందో కదా. నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ జ్యువెలరీ సెట్ కూడా చాలా చాలా క్యూట్ ఉంది. మిస్ కావద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి. పోల్కి ఇయర్ రింగ్స్ చూడండి, క్యూట్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా అందంగా వచ్చాయి. సో ఇలా వచ్చింది అనమాట ఇయర్ రింగ్స్. చూసారా, ఇయర్ రింగ్స్ కూడా క్యూట్ ఉన్నాయి. మిస్ కావద్దు, డెఫినెట్లీ ట్రై చేయండి. నేను ఇలా కలిసింది. సో ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటది అనమాట ఈ సెట్. సో ట్రై చేయండి నచ్చితే కనుక. చాలా రీజనబుల్ ప్రైస్ తో వచ్చాయి. గోల్డ్ బ్యాంగిల్స్ అడుగుతున్నారు కదా, అందుకని చెప్పి నేను ఇవి కూడా చూపించాలనుకుంటున్నాను ఇప్పుడే ఈ వీడియోలోనే. సో చూడండి, ఇవి కాంబోస్ అనమాట. అంటే ఎలా అంటే చూపిస్తాను. మనకి ఇట్లా సపరేట్ గా ఇచ్చారు కదా, దీని మధ్యలోని ఈ బిగ్ బ్యాంగిల్ ఒకటి ఇట్లా పెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వచ్చిందండి. సో కంప్లీట్లీ గోల్డ్ ప్లేటెడ్ అనమాట. చాలా అందంగా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్. ఇవైతే డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను, పర్చేస్ చేసుకోండి. ఇది గోల్డ్ ప్లేటెడ్ వచ్చాయి. ఇవైతే డెఫినెట్ గా ట్రై చేయండి. మనకి ఇట్లా 3 వచ్చాయి చూసారా. మనం వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా బాగా కనిపిస్తే.
మనకి గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చాయి అనమాట. అంటే గోల్డ్ లుక్ వస్తుంది. సో పూజలకి వేసుకోవడానికి చాలా బాగుంటాయి. మధ్యలో రెడ్ బ్యాంగిల్స్ కానీ గ్రీన్ బ్యాంగిల్స్ కానీ మీ శారీని బట్టి ఆ బ్యాంగిల్స్ వేర్ చేసి వేసుకోవచ్చు అనమాట. చాలా అందంగా ఉంది చూడండి. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవుతూ. ఈ బ్యాంగిల్స్ అయితే సూపర్ డూపర్ క్యూట్ ఉన్నాయి. మనకి ఇలా ఉంటాయి అనమాట. ఇలా 2 వచ్చి ఇలా 2 సపరేట్ గా వస్తాయి. దీని మధ్యలో పెట్టుకుని ఇలా వేసుకోవడమే అనమాట. కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంది. ఈ బ్యాంగిల్స్ మిస్ అవుతుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. హైలీ రికమెండెడ్ బ్యాంగిల్ సెట్ అనమాట, మిస్ కావద్దు. సో చూడండి ఇదిగో ఇలా వచ్చింది. సో ఈ బ్యాంగిల్స్ బ్యాక్ లో క్యాచ్ చేస్తే డెఫినెట్ గా మీకు అర్థమవుతుంది. ఇదనమాట కదా ఈ రోజు వీడియో. వీటన్నిటిలో మీకు ఏది వేస్తే మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నేను వేర్ చేసిన శారీ కూడా మీషోలోది. ఈ జ్యువెలరీ మీషోలోది కాదండి, ఇది నాకు గిఫ్ట్ వచ్చింది అనమాట. ఒక గిఫ్ట్ వచ్చిన జ్యువెలరీ. సో అందుకని చెప్పి ఇది ఎక్కడ నాకు తెలీదు. సో ఈ జ్యువెలరీ అయితే మీషోలోది కాదు, ఈ శారీ అయితే మీషోలోది. నచ్చితే తప్పకుండా పోస్ట్ చేసుకోండి. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.